బీజేపీలో చేరిక ప్రచారానికి తెరదించారు మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి. తాము బీఆర్ఎస్ లోనే ఉన్నాం, ఇకపై కూడా ఉంటామన్నారు. మల్లారెడ్డి ఏఐ డిజిటల్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించామని చెప్పారు. అందులో భాగంగా బీజేపీ నాయకుల్ని కలుస్తున్నామన్నారు. విద్యని ప్రమోట్ చేసేందుకు తాను ప్రయత్నిస్తున్నానని, బీజేపీ వాళ్లే కాదు కాంగ్రెస్ వాళ్ళని కలుస్తామని చెప్పారు. బీజేపీలో చేరడం అనేది కేవలం ప్రచారం మాత్రమేనని ప్రీతిరెడ్డి కొట్టిపారేశారు. బీజేపీలో చేరిక ప్రచారానికి క్లారిటీ ఇచ్చారు మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి. తాము బీఆర్ఎస్ లోనే ఉన్నాం, ఇకపై కూడా ఉంటామన్నారు ప్రీతిరెడ్డి. మల్లారెడ్డి ఏఐ డిజిటల్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించామని చెప్పారు. అందులో భాగంగా బీజేపీ నాయకుల్ని కలుస్తున్నామన్నారు. విద్యని ప్రమోట్ చేసేందుకు తాను ప్రయత్నిస్తున్నానని, బీజేపీ వాళ్లే కాదు కాంగ్రెస్ వాళ్ళని కలుస్తున్నామని చెప్పారు. బీజేపీలో చేరడం అనేది కేవలం ప్రచారం మాత్రమేనని ప్రీతిరెడ్డి కొట్టిపారేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు ప్రీతిరెడ్డి గారు ఉన్నారు. మేడం, ఏంటి ఒక పొలిటికల్ పార్టీ కార్యాలయానికి వచ్చి ఆర్గనైజేషన్ సెక్రటరీ, అతనికి ప్రైవేట్ కార్యక్రమాలతో సంబంధం ఉండదు, వారు పార్టీలో ఫుల్ టైమర్గా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తారు. మీరు ఎప్పుడైనా అసలు మీరు చెప్తున్నట్టు చంద్రశేఖర్ వారి ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనడం చూసారా? ప్రైవేట్ ప్రోగ్రామ్స్ వెళ్తారా లేదా నాకు సంబంధం లేదు. It is my responsibility to invite by order, by category, by protocol. ప్రతి ఒక్కరికి నేను ఇన్విటేషన్ ఇవ్వాలి. ఇప్పుడు నా ఇంట్లో ఏదైనా ఈవెంట్ అయితే ప్రతి ఒక్కరికి పిలుస్తా కదా. ఇది కూడా నా క్యాంపస్ అంటే నా ఇన్లే, తెలంగాణ అంటే నా రాష్ట్రమే, హైదరాబాద్ అంటే అది కూడా నా సిటీనే. నేను వెళ్ళి ప్రతి ఒక్కరికి ఇట్లాంటి క్యాంపస్ తెలంగాణలో కానీ హైదరాబాద్లో కానీ ఫస్ట్ టైం ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో ఫస్ట్ టైం ఉంది. గూగుల్ ఎక్కడ కూడా 50,000 స్టూడెంట్స్ ఇంత లార్జెస్ట్ కొలాబరేషన్ ఎక్కడ చేయలే. ఓన్లీ భారతదేశంలో ఓన్లీ 1 యూనివర్సిటీ, దట్ ఈస్ మల్లారెడ్డి యూనివర్సిటీ. ఇట్లాంటి ఒకటే కాదు, మా 3 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇట్లాంటి యూనివర్సిటీస్లో మనం ఓన్లీ ఏఐ అంటే ఏంటిది? ఇప్పుడు ఉట్టిగా టెక్నాలజీ స్టూడెంట్స్ ఏఐ నేర్చుకోవడం కాదు, ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కూడా ఏఐ నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు చూడండి, కోవిడ్ అయిన తర్వాత డిజిటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అయింది. అదేవిధంగా డెంటిస్ట్రీలో కూడా ఏఐ కావాలి, ఫార్మసీలో కూడా సప్లై చైన్ అంటే ఏఐ కావాలి, అగ్రికల్చర్లో కూడా ఏ పంట ఎక్కడ పండుతుంది దీనికి కూడా ఏఐ కావాలి. ప్రతిదానికి ఏఐ కావాలి. స్టూడెంట్స్కి మనం నెక్స్ట్ లెవెల్ చేయాలి. ఏఐ గురించి మాట్లాడుతాను. మీరు ఏఐ గురించి మాట్లాడుతున్నారు, విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఒక గొప్ప ఇన్స్టిట్యూట్ పెట్టబోతుందని చెప్తున్నారు. కానీ ప్రీతిరెడ్డి గారు చేసే ప్రతి కార్యక్రమం అన్ని దారులు ఒకవైపే చూపినట్టు, ఏది చేసినా బీజేపీ వైపే వేలు వెళ్తుంది, బీజేపీ వైపే ప్రీతిరెడ్డి మొగ్గు చూపుతున్నారు అన్నది ప్రతి సందర్భంలో కనిపిస్తున్నది. ఇటీవల మోడీని కలిసినప్పుడు కూడా అదే ప్రచారం జరిగింది. ఇప్పుడు ఇదే ప్రాబ్లం. ఇప్పుడు వాళ్ళంటే మీరు ఒకటి ఏదో ఆలోచిస్తారు, అదే దాంట్లో ఉండిపోతారు. నేను ఏం చేయాలి దానికి? ఇప్పుడు అది నా తప్పు కాదు. నేను నా పని నేను చేస్తున్నా. నేను మోదీ గారి దగ్గరికి వెళ్ళి ఏదైనా టికెట్ విషయం కానీ లేకపోతే బీజేపీ పార్టీ చేరుకునే విషయం కూడా ఖచ్చితంగా మాట్లాడలేదు. మేము మాట్లాడింది ఒకే ఒక విషయం ఏంటంటే, సార్ మా హైదరాబాద్లో ఇట్లాంటి ఒక లార్జెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, ఇంతమంది 1,00,000 స్టూడెంట్స్ అక్కడ వస్తారు, ఇట్లా 1,00,000 స్టూడెంట్స్ మొత్తం ఏఐ గురించి చదువుకుంటున్నారు, ప్రతి ఒక్క క్షేత్రంలో డిజిటల్ ఇండియా కోసం, స్కిల్ ఇండియా కోసం చదువుతారంటే ఆయన పరిశాన్ అయింది. ఎక్కడ కూడా పార్టీ మారడం కానీ, పార్టీ చేరుకోవడం కానీ, టికెట్ కోసం కానీ ఎందుకు? ఇప్పుడు ఇది ఏం టైం ఇది? మనకి ఇంకా ఎలక్షన్ ఎన్ని రోజులు ఉన్నాయి చెప్పండి? ఇంకా 2.5 years ఉంది. మన దాని గురించి కాదు ఇక్కడ మాట్లాడేది. మనం మాట్లాడేది మన స్టూడెంట్స్ కోసం, మన హైదరాబాద్ ఏముందో చెప్పడం కోసం. సో దానికి ఆయన ఇన్వైట్ చేయాలండి. పెద్ద మంచి ప్రైమ్ మినిస్టర్ గారు వస్తారంటే వద్దంటారా చెప్పండి? ఆ ఏ పార్టీకి సంబంధం లేదు. ఇది నా ఎడ్యుకేషన్లో మా క్యాంపస్లో మోదీ గారికి ఇన్వైట్ చేయడం అంటే ఇట్ ఈస్ మై డ్రీమ్ కమ్ ట్రూ. నాకే కాదు, ఎవరికన్నా సరే. ఇంకోటి ప్రోటోకాల్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి పిలవాలి. బీజేపీ వైపు నుంచి ప్రతి ఒక్కరికి పిలవాలి, పెద్ద మనిషికి పిలవాలి, ప్రతి ఒక్కరు ఆర్ఎస్ఎస్ నుంచి. ఆ ప్రోటోకాల్లో మీరు ప్రధాని మోడీని కలిసిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును కలవాలి, కేంద్ర మంత్రులు కలవాలి. కానీ ఇప్పుడు ప్రస్తుతం రామచంద్రరావు డైరెక్ట్ గా కలిసారన్నది నీకు తెలియదు ఆ విషయం. మీరు అప్పుడు రాలే కదా అక్కడ. నా తప్పేముంది? మీరు ఇక్కడికి వచ్చారు, బీజేపీ ప్రెసిడెంట్ మీకు ఇన్ఫర్మేషన్ పోయింది, అందుకే వచ్చారు. నేను నిన్న ఫస్ట్ పోయి రామచంద్రన్నకే కలిసిన. ఫస్ట్ ఆయన తెలంగాణ ప్రెసిడెంట్ బీజేపీ, ఆయనకే తెలియకుండా నేను మరి మోదీ గారు పిలుస్తానా చెప్పు? ఫస్ట్ మోదీ గారు పోయే ముందు కూడా నేను రామచంద్రన్న కలిసిన. ఫస్ట్ ఆయన కలిసే అన్న నేను ఇట్లా పోతున్నా, ఎందుకంటే నేను పిలవాలి, మీ మోదీ గారు పిలవాలంటే బీజేపీ నుంచి నాకు సపోర్ట్ ఉండాలి, ఎందుకంటే ఆయన పార్టీ కాబట్టి. నేను నిన్న కూడా పోయినా, లక్ష్మణ్ అన్న కూడా కలిసినా, నా కిషన్ అన్న కూడా కలిసే ఉన్నా, మీకు తెలుసు. అందరికీ కూడా కలుస్తున్నా. మన దీని తర్వాత కూడా ఎవరెవరు మనకి ఐటీ సంబంధించిన మన లోకల్ మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా పిలుస్తా. బీఆర్ఎస్ పార్టీని ప్రతి ఒక్క పెద్ద మంచి కూడా పిలుస్తా. ఎందుకంటే ఇట్లాంటి ఈవెంట్ ఇట్ ఈస్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ హైదరాబాద్ అండ్ తెలంగాణ. ఇట్లాంటి మళ్ళీ ఈవెంట్ రాదు.
బీజేపీ ఆఫీస్ వచ్చారు, కాంగ్రెస్ ఆఫీస్ గాంధీ భవన్ కూడా వెళ్తారా ప్రీతి రెడ్డి గారు? అవును, ఎక్కడైనా పోతా. నేను సిటిజన్ ఆఫ్ తెలంగాణ, నేను ఒక డాక్టర్, నేను ఒక ఎడ్యుకేషనిస్ట్, అన్ని చోట పోతా, అందరి ఇంట్లో పోతా, అందరికి ఇన్విటేషన్ ఇస్తా. మా ఇంట్లో ఎట్లా పెళ్లి జరిగితే నేను పసుపు బట్టి ఇచ్చి అందరికి ఎట్లా ఇన్వైట్ చేస్తానో ఇది కూడా అట్లానే చేస్తా. ఫైనల్ గా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి మల్లారెడ్డి కోడలుగా మీరు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆగిపోయింది కదా, దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి. నేను ఒకటి మహిళ ఇగో చూడు, అది పెద్దోళ్ళు చూసుకుంటారు కదా, నాకు ఎందుకని కాదు. చూడు అంతా ఇప్పుడు ఇట్లాంటి ఒక బిల్లు మనకి ఏది కారణంతో తీసుకొచ్చారో అది పెద్దోళ్ళకి తెలుసు, దీని మీద ఎందుకు ఆగిందో వాళ్ళకే తెలుసు. సో వాళ్ళు ఇప్పుడు పెద్దోళ్ళు మాట్లాడి చిన్నదాన్ని అలాంటిది వస్తే బాగుంటుంది, 100% బాగుంటుంది. ఎందుకంటే మహిళలకి ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ షుడ్ బి రిజర్వ్డ్ సీట్స్ ఉండాలి. 33% అంటే ఇప్పుడు మీరు చూడండి, మహిళలు ఒక ఇంటికి మొత్తం మేనేజ్మెంట్ చేసేది మహిళలే. ఇట్లాంటి ఒక అవకాశం భారతదేశంకి నడిపేయడానికి మహిళలకి ఇస్తే ఇంకా ఎంత బాగుంటుంది కదా. సో మనం ఎట్లా అంటే మల్టీ ఫ్యాసెటెడ్. సో మహిళలు కూడా ఏం పాలిటిక్స్లో తక్కువ లేరు, వాళ్ళు కూడా మంచి గొప్ప లీడర్స్ ఏ ఉంటారు. కానీ ఇప్పుడు ఏంటంటే రిజర్వేషన్ లేదు కాబట్టి తక్కువ మంది ఉన్నారు, రిజర్వేషన్ అయినాక ఎక్కువ మంది వస్తారు, అంతే. రైట్, రాజకీయ ప్రాధాన్యత లేదు. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ప్రధాని మోడీని తాము నిర్మించబోయేటువంటి మల్లారెడ్డి ఏ డిజిటల్ క్యాంపస్కు ప్రారంభోత్సవానికి రావాలని పిలిచాం. దాని ప్రోటోకాల్లో భాగంగా మిగతా నేతలను పిలవడానికే తాను బీజేపీ ఆఫీస్కి వచ్చినట్లుగా మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ నవీన్తో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.